హాయ్ హలో నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో వివిధ స్కామ్ల మీద ఇప్పుడున్న ప్రభుత్వం విచారణ చేస్తున్నది. ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, గొర్రెల స్కామ్ కావచ్చు, కాళేశ్వరంకి సంబంధించిన 3 బ్యారేజీలకు సంబంధించిన స్కామ్ విచారణ కావచ్చు, ఇట్లా రకరకాల విచారణలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ఇవాళ ఫోకస్ అవుతున్న టాపిక్ ఏంటంటే గొర్రెలకు సంబంధించిన స్కీమ్లో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని. దాదాపు 700 కోట్ల నుంచి 1000 కోట్ల రూపాయల వరకు స్కామ్ జరిగిందన్నది ఇందులో ప్రధానంగా కనిపిస్తున్నది. ఇప్పటికే దాదాపు ఒక 10 మంది వరకు ఈ కేసులో అరెస్ట్ అయి ఉన్నారు. ఈ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్గా పనిచేసిన రామచంద్ర నాయక్ని అరెస్ట్ చేశారు. మనం క్వశ్చన్ చేస్తున్నాం, కేవలం రామచంద్ర నాయక్ పీరియడ్ని ఎందుకు టార్గెట్ చేసి ఆయన్ని అరెస్ట్ చేశారు? కేవలం బంజారా హిల్స్లో పెట్టిన కేసు చుట్టే ఎందుకు తిప్పుతూ ఉన్నారు? అంతకుముందు దాదాపు 3-4 పర్యాయాలు 3-4 సంవత్సరాలుగా లక్ష్మారెడ్డి అనే ఒక ఆఫీసర్ చేతిలో కేసీఆర్ మొత్తం ఈ గొర్రెల స్కీమ్ అంతా పెట్టిండు. మరి ఆ మాజీ డైరెక్టర్ని ఎందుకు అరెస్టు చేస్తలేరు? ఎందుకు ఆయన మీద విచారణ చేస్తలేరు? మనం చేసిన విచారణలో అసలు ఎక్కడున్నాడా ఈ పెద్ద మనిషి అని మనం చాలామందిని అడిగినప్పుడు అసలు ఆయన ఈ దేశంలోనే లేడు. ఆ లక్ష్మారెడ్డి అనే వ్యక్తి ఈ దేశంలో లేకుండా కెనడాకు పోయిండు. అండ్ దాంతోపాటుగా కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నాడో మొయినుద్దీన్ అనేటువంటి కాంట్రాక్టరు దుబాయ్లో ఉన్నాడు. మొయినుద్దీన్ అండ్ ఆయన కొడుకు అంతా కలిసి దుబాయ్కి వెళ్ళిపోయారు. సో దీని మీద మనం ఇప్పుడు కాదు, దాదాపు కొన్ని రోజులుగా మనం క్వశ్చన్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కార్ని కూడా క్వశ్చన్ చేస్తున్నాం. ఇట్లాంటి దొంగలు లక్ష్మారెడ్డి లాంటి వాళ్ళని మీరు స్టిల్ ఇంకా ఎస్సీ కార్పొరేషన్లో రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా ఏ రకంగా కొనసాగిస్తున్నారు సలహాదారులుగా పెట్టుకొని అని రేవంత్ రెడ్డిని కూడా మనం క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఎందుకు ఆయన మీద అంత ప్రేమ? కమ్యూనిటీ అని ప్రేమ, లేకపోతే మహబూబ్ నగర్ జిల్లా అని ప్రేమ? కారణం ఏంటి? రామచంద్ర నాయక్ని ఏ రకంగానైతే అరెస్ట్ చేసారో ఆయన తప్పు చేసిండని ఏమి చూపించకుండానే మరి లక్ష్మారెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకోవట్లేదు? ఆయన మీద ఎందుకు విచారణ చేయట్లేదు? మీడియా కూడా ఎక్కడా కూడా ఈ పేరును ప్రస్తావించట్లేదు. ఇవాళ ఏదో ఆంధ్రజ్యోతిలో వచ్చింది కథనం. అయితే అసలు ఈ టోటల్ గొర్రెల స్కామ్ ఏంటి, స్కీమ్ ఏంటి, ఆ స్కీమ్లో జరిగిన స్కామ్ ఏంటి, ఎందుకు మనం లక్ష్మారెడ్డి పేరును ప్రధానంగా తెర మీదకి తీసుకొస్తున్నాం? ఇది ఒక్కసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలనిపించింది. ఒక బ్రీఫ్ నోట్ మన ముందు కనిపిస్తూ ఉన్నది. ఒక బ్రీఫ్ నోట్లో సో ఈ గ్రౌండింగ్ ఎట్లా జరిగింది, మొత్తం ఎన్ని గొర్రెలకు సంబంధించిన యూనిట్లు గొల్ల కురుమలకి ఇంతవరకు ఇచ్చారు, ఏ సంవత్సరంలో ఎంత ఇచ్చారు, ఎప్పుడెప్పుడు ఇచ్చారు, అండ్ దాంతోపాటుగా ఆ యూనిట్ యొక్క కాస్ట్ ఎంత, ఇవన్నీ డీటెయిల్స్ ఇందులో పొందుపరచబడ్డాయి. అంటే ఇక్కడ ప్రధానంగా మనకు కనబడుతున్నది ఏంటంటే 2 డైరెక్టర్లుగా ఉన్నారు ఈ స్కీమ్ వచ్చినప్పటి నుంచి. ఒకరు లక్ష్మారెడ్డి, ఒకరు రామచంద్ర నాయక్. సో ఈ ఇద్దరి పీరియడ్లో ఎన్నెన్ని గొర్రెల యూనిట్లు ఇవ్వడం జరిగింది? రామచంద్ర నాయక్ అరెస్ట్ అయి ఉన్నాడు ఇవాళ, మరి లక్ష్మారెడ్డి అరెస్ట్ కాలే. మరి లక్ష్మారెడ్డి ఎన్ని యూనిట్లు ఇచ్చిండు, రామచంద్ర నాయక్ ఎన్ని యూనిట్లు ఇచ్చిండు? స్కామ్ ఏమో 700 కోట్లు అంటున్నారు. మరి 700 కోట్ల స్కామ్ జరిగిందని అంటున్నప్పుడు కేవలం రామచంద్ర నాయక్ని ఎందుకు అరెస్ట్ చేశారు, లక్ష్మారెడ్డిని ఎందుకు టచ్ చేస్తలేరు? ఇది ప్రధానంగా మనం మాట్లాడాల్సిన క్వశ్చన్. బ్రీఫ్ నోట్ ఆన్ ఎస్ఆర్డి స్కీమ్. ద ఎన్సిడిసి అంటే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్నది ఎన్సిడిసి. ద ఎన్సిడిసి వైడ్ ఎల్ఆర్ నెంబర్ సంథింగ్ సో అండ్ సో 16/3/2017 శాంక్షన్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ టు TSSGDCFL తెలంగాణ స్టేట్ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్. సో ఇది తెలంగాణ స్టేట్కి సంబంధించింది. సో దీనికి ఫర్ గ్రౌండింగ్ ఆఫ్ 4 lakh యూనిట్స్ ఎట్ ద యూనిట్ కాస్ట్ ఆఫ్ 1,25,000 విత్ అండ్ అవుట్లే 5,000 crore ఇన్వాల్వింగ్ ఎన్సిడిసి అసిస్టెంట్స్ 4,000 crores. సో ఈ 5,000 కోట్ల రూపాయలు 4 లక్షల యూనిట్ల కోసం ఎన్సిడిసి ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఇచ్చింది, అంటే లోన్ ఇచ్చింది. ఎవరికి? తెలంగాణ స్టేట్ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ సంథింగ్. సో వాళ్ళకి లోన్ కింద ఇచ్చిందనమాట. అయితే ఇది యాక్చువల్గా బ్రీఫ్గా మనం చెప్పాల్సింది. డ్యూరింగ్ ద ఇయర్స్ ఎప్పుడెప్పుడు 2016-17, 17-18, 18-19 ఇన్ 30 districts అండర్ డైరెక్ట్ ఫండింగ్ స్కీమ్ ఆఫ్ ఎన్సిడిసి. అయితే దాని తర్వాత ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జీవో ఇష్యూ చేసింది. జీవో నెంబర్ 52/11/4/2017 అప్రూవ్స్ గైడ్లైన్స్ ఫర్ ఇంప్లిమెంటింగ్ షీప్ రేరింగ్ స్కీమ్ ఫర్ సప్లై ఆఫ్ 4 lakh షీప్ యూనిట్స్ ఎట్ అన్ ఎస్టిమేటెడ్ ప్రాజెక్ట్ కాస్ట్ 5,000 crores ఫర్ ద ఇయర్ 2017-18 అండ్ 2018-19. సో వాళ్ళు జీవో ఇచ్చారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి లోన్ కూడా వచ్చేసింది, లోన్ కూడా తీసుకుంటున్నారు.
సో దీనికి ఆ జీవోలో ఏమి ఇచ్చినారు, టు టేక్ నెసెసరీ యాక్షన్ డాక్టర్ వి లక్ష్మారెడ్డి ఎండి టు కోఆర్డినేట్ ద స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్, సిఎంఓ టు మానిటర్ ద స్కీమ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో ఇది హైరార్కీ అనమాట. అంటే దాన్ని ఎవరెవరు పర్యవేక్షిస్తారంటే లక్ష్మారెడ్డి ఆయన్ని డైరెక్టర్గా పెట్టినారు, ఎండి టు కోఆర్డినేట్ ఎట్ స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో చూసుకుంటారు, సీఎంఓ మానిటర్ చేస్తూ ఉంటుంది. అయితే ఎన్ని యూనిట్లు ఇక్కడ ఫేజ్ 1 ఫేజ్ 2 కింద దీన్ని డివైడ్ చేసినారు. ఫేజ్ 1లో ఇగో చూడండి, స్టేట్మెంట్ షోయింగ్ ఇయర్ వైజ్ షీప్ యూనిట్స్ గ్రౌండెడ్. ఫేజ్ 1లో సీరియల్ నెంబర్ 1 నేమ్ ఆఫ్ ది ఆఫీసర్ డాక్టర్ వి లక్ష్మారెడ్డి ఎండి. ఈయన హయాంలో 2017-18లో 2,56,164 యూనిట్లని ఇవ్వడం జరిగింది. ఒక యూనిట్ కాస్ట్ ఎంత, 1,25,000 ఆనాడు 2017-18లో ఫస్ట్ ఫేజ్లో. 2018-19లో 1,08,095 యూనిట్లు ఇచ్చారు. 2019-20లో 1,329 యూనిట్లు ఇచ్చారు. 2020-21లో 62 యూనిట్లు ఇచ్చారు. మొత్తం టోటల్ యూనిట్స్ గ్రౌండ్ అయినాయన్ని 3,66,450 యూనిట్లు గ్రౌండ్ అయినాయి. ఎంత పర్సంటేజు, టోటల్ 100%లో అంటే 4 లక్షల యూనిట్లలో 86.2% యూనిట్లు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలోనే ఈ యూనిట్లు గ్రౌండ్ కావడం జరిగింది. వీళ్ళు అంటున్న స్కామ్ ఎంత, 700 నుంచి 1000 కోట్ల స్కామ్ జరిగింది అంటున్నారు. మరి ఇందులో ఈయన పాత్ర ఏంది? ఈయన పాత్ర గణనీయమైన పాత్ర. ఎవరిది? లక్ష్మారెడ్డి పాత్ర. ఇప్పుడు కెనడాకు పోయిండు, కెనడా నుంచి అడ్రస్ లేడిగా. ఈయన పెద్ద గొప్ప ఆఫీసర్ అని చెప్పి ఈయనని ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్లో రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఎస్సీ కార్పొరేషన్ ఇంకా కంటిన్యూ అవుతున్నాడు. ఎట్లా కంటిన్యూ చేస్తారండి నని? ఏ లెక్కన కంటిన్యూ చేస్తారు? దాని తర్వాత ఈయన మధ్యలో వెళ్ళిపోయిండో ఏమైందో శ్రీమతి అనితా రాజేంద్ర ఐఏఎస్ సెక్రటరీ టు గవర్నమెంట్. ఆమె హయాంలో 2020-21లో 408 యూనిట్లు గ్రౌండింగ్ చేసిరు. నెక్స్ట్ తర్వాత దాని తర్వాత గవర్నమెంట్ వైడ్ జీవో ఎంఎస్ నెంబర్ 08AH. ఆఫ్టర్ రివ్యూయింగ్ ద ఎక్స్పీరియన్సెస్ ఇన్ ఫస్ట్ ఫేజ్, SRD issued modified guidelines and list of places for procurement, duly permitting to utilize the savings from other components to the animal cost without affecting the total unit cost 1,25,000 per unit. The guidelines for other issues, software tagging etc. will continue as per earlier order and shall be complied accordingly. Government wide GO number RT 28 11/2021 constituted central monitoring cell in the MD TSSG DCFL to supervise the scheme and central procurement team with directors from various districts for procurement of sheep. So second phase ఇది. అది అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్లో కొన్ని గైడ్ లైన్స్ చేంజ్ చేశారు. ఈ చేంజ్ చేసిన గైడ్ లైన్స్లో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే కాస్ట్ పెంచిరు. ఇక్కడ గమనించాల్సింది, ద గవర్నమెంట్ మళ్ళీ 14 జీవో ఇచ్చింది. దాంట్లో 4/8/2021 issued orders enhancing unit cost from 1,25,000 to 1,75,000 and to raise 4,900 crores loan from NCDC, New Delhi to implement the SRDS and MD to take necessary action. సో కాస్ట్ని 1,25,000 నుంచి 1,75,000కి పెంచారు. From the financial year 2021-22, the following initiatives were introduced for transparent and effective implementation of scheme. Details enclosed. ELOB మొబైల్ యాప్ ఫండ్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో దాని తర్వాత ఏమైందంటే ఈ స్కామ్ ఇది మొత్తం అంతా కంపు అయిపోయింది. ఇది మొత్తం స్కామ్ అయిపోయింది. కింది స్థాయిలో ఉన్న డాక్టర్లతోని డబ్బులని వసూలు చేయించి ఈ లక్ష్మారెడ్డి అనేటోడు పెద్ద ఎత్తున డబ్బులు కొల్లగొట్టిండు. డాక్టర్లు కొంతమంది కూడా బాగుపడ్డారు. కోట్ల రూపాయలు వాళ్ళు కూడా లక్షల రూపాయలు జేబులు వేసుకున్నారు. కట్ చేసిన తర్వాత ఆయన డైరెక్టర్ మారిన తర్వాత డైరెక్టర్ కొంచెం స్ట్రిక్ట్గా అమలు చేసే ప్రయత్నం చేసిండు. సో ఆయన ఎంత స్ట్రిక్ట్గా అమలు చేసినా పై స్థాయిలో మినిస్టర్ లెవెల్లో జరగాల్సిన అవినీతి అంతా జరిగిపోయింది. ఎవరి హయాంలో? రామచంద్ర నాయక్ హయాంలో కూడా అవినీతి జరిగింది. కానీ ఈయన చేతులకైతే డబ్బులు వచ్చినాయనైతే మేము అనుకోవట్లేదని అక్కడ ఉన్న ఆఫీసర్లు కానీ మిగతా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే కొంత ట్రాన్స్పరెంట్గా ఉన్న ఆఫీసర్గా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈయననే అరెస్ట్ చేశారు. అయితే మన పాయింట్ ఏంటంటే లక్ష్మారెడ్డి హయాంలో దాదాపు మొత్తం గ్రౌండ్ అయిన దాంట్లో 86% అబోవ్ 86% యూనిట్స్ ఆయన హయాంలో వస్తే, రామచంద్ర నాయక్ హయాంలో డాక్టర్ ఎస్ రామచంద్ర ఎండి ఫ్రమ్ 16 to 2021 ఈయన హయాంలో 2020-21
దాంట్లో నాగార్జున సాగర్ బై ఎలక్షన్లప్పుడు 1320 యూనిట్లు ఇచ్చారు. ఎవరి హయాంలో? రామచంద్ర నాయక్ హయాంలో. నెక్స్ట్ 2021-22లో హుజూరాబాద్ బై ఎలక్షన్ టైంలో పెండింగ్ డీడీస్ అవన్నీ కలుపుకొని 21,738 యూనిట్లు ఇచ్చారు. అండ్ 22-23లో పెండింగ్ డీడీస్ కొన్ని పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా పెండింగ్ డీడీస్ చూడండి. ఈ పెండింగ్ డీడీస్ అంటే ఎవరివి? మళ్ళీ లక్ష్మారెడ్డి హయాంలోకి వెళ్తాయి. ఇక్కడ దాదాపు 3,636 యూనిట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం యూనిట్లు ఎన్ని గ్రౌండ్ అయినాయి రామచంద్ర నాయక్ హయాంలో? 26,694. అంటే ఎంత? 4 లక్షల్లో 6.28% మాత్రమే. 6.28% వచ్చిన రామచంద్ర నాయక్ ఆయన హయాంలో గ్రౌండ్ అయిన దాన్ని ఏమో తీసుకుపోయి జైలు వేస్తారు. 86% ఇప్పుడు మీరు అంటున్న 700 కోట్లు ఈ 6%లో అవ్వడానికి అవకాశం లేదు. కేవలం 6% గొర్రెలు గ్రౌండ్ అయిన దాంట్లోనే 700 కోట్ల స్కామ్ అవ్వడానికి వీల్లేదు. ఇక్కడ 86% అయింది. ఎవరి హయాంలో? లక్ష్మారెడ్డి హయాంలో. మరి లక్ష్మారెడ్డిని ఎందుకు టచ్ చేస్తలేరు అన్నది ఇప్పుడు పాయింట్. ఈ విచారణ నిష్పక్షపాతంగా జరగట్లేదు అని చెప్పడానికి నేను ఇది ఎగ్జాంపుల్గా చూపిస్తున్నా. పాపం రూపాయి కూడబెట్టి అక్కడ అప్పులు తెచ్చి మన గొల్ల కురుమలంతా డీడీలు కడితే ఆ డీడీల డబ్బులని ఏ రకంగా దుర్వినియోగం చేసిర్రు? ప్రభుత్వము ప్రజల నుంచి ట్యాక్సుల ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని వీళ్ళకి కేటాయిద్దాం అనుకుంటే ఆ సొమ్ముని ఏ రకంగా దుర్వినియోగం చేసిర్రు? కింది స్థాయిలో ఉన్న కొంతమంది డాక్టర్లు, లక్ష్మారెడ్డి, పై స్థాయిలో తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆ పైన ముఖ్యమంత్రి. చూడండి ఎంత ఘోరంగా దీన్ని మొత్తం భ్రష్టు పట్టించారు ఈ స్కీమ్ అన్నది మనకు చాలా క్లియర్గా కనబడుతున్నది. సో ఎస్ రామచందర్ ఎండీగా ఉన్నప్పుడు 2023-24లో 31,536 యూనిట్లు గ్రౌండింగ్ చేసిరట. టోటల్ ఇక్కడ ఎంత అయింది? 31,536. సో ఇక్కడ ఎంత అయింది? ఇప్పుడు 2022-23 వరకు ఇది ఒక 6%, ఇదొక 7%. అండ్ సెకండ్ ఫేజ్లో అంటే మొత్తం ఎంత? అటు ఇటుగా ఒక 13% ఎవరు? రామచంద్ర హయాంలో. మరి 86% లక్ష్మారెడ్డి హయాంలో జరిగింది. టోటల్ యూనిట్స్ గ్రౌండెడ్ ఇన్ ఎస్ఆర్డిఎస్ షీప్ రేరింగ్ డెవలప్మెంట్ స్కీమ్లో ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 కలిపితే టిల్ డేట్ అంటే ఈనాటికంటే ఇది ఒక నెల 2 నెలల ముందు ఏదో ప్రిపేర్ చేసినట్టు. ఆనాటికి ఇక మళ్ళీ కొత్తగా ఇచ్చింది ఏం లేదు కదా. అంటే గవర్నమెంట్ పడిపోయే నాటికి 4,25,088 యూనిట్లు గ్రౌండింగ్ చేశారు. ఇంకా పెండింగ్ డీడీలు కట్టి అట్లనే ఉండిపోయినాయి, అవి అట్లనే ఉన్నాయి. సో గ్రౌండింగ్ అయినవి మాత్రం దాదాపు 4,25,088 యూనిట్లు. ఇందులోనే ఈ అవినీతి జరిగింది. సో ఇంకా మనం డీటెయిల్గా మాట్లాడుకుంటే ఎవరే ఈ లక్ష్మారెడ్డి అంటే మీకు ఇంకా క్లారిటీ రావడానికి, ఈ పెద్ద మనిషి లక్ష్మారెడ్డి ఏమైనా వంగాల దండం పెట్టాలి, కథం ఇది చేయాలి. మరి ఈయన టచ్ చేస్తలేరు ఇప్పటికీ. ఏడున్నాడు ఇప్పుడు? ఈయన ఎస్సీ కార్పొరేషన్లో ఉన్నాడు. ఎస్సీ కార్పొరేషన్లో సలహాదారుడిగా కొనసాగుతున్నాడు. 90,000 జీతం వినది. మరి ఇప్పుడు ప్రభుత్వము గొర్రెల స్కామ్ అనగానే లక్ష్మారెడ్డి గుర్తుకు వచ్చి ఆయన పక్కన పెట్టాలి కదా. కనీసం నువ్వు విచారణ ఇవన్నీ పక్కన పెట్టు, ఆ ఉన్న పోస్టు ఉడబీకాలి కదా. మరి ఈ గవర్నమెంట్ ఎందుకు దాన్ని ఇనిషియేటివ్ తీసుకొని చేయట్లేదు? ఏంటి మీ లాలూచి? ఇగో సోమేష్ కుమారు, ఇట్లా పెద్ద పెద్ద దండాలే ఉంటాయి. ఎందుకంటే కాపాడాలి కదా. ఈయన ఇంకా మనం మాట్లాడుకోవాలంటే ఇప్పుడు మొయినుద్దీన్ అనే వ్యక్తి ఇతను యాక్చువల్గా ఆనాడు ఈయన మీద ఎలిగేషన్స్ పెట్టినప్పుడు చాలామందిని బ్లాక్మెయిల్ చేసి వీడియోలు చేసి నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టి మీ అందరిది తీస్తా, వాళ్ళు నా మీద కంప్లైంట్ చేస్తున్నారు, వీళ్ళు నా మీద కంప్లైంట్ చేస్తున్నారని ఒక వీడియో తయారు చేసి బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసిండు. ఇప్పుడు ఎక్కడున్నాయనంటే పోయిండు దుబాయ్లో పడ్డాడు. కథం. లోలోనా కంపెనీ ఎండి నుండి లోలోనా కంపెనీ 2008 నుంచి ఉంది. ఇప్పుడే ఈ మధ్యలో వచ్చింది కూడా కాదు. నా పేరు ఎస్ఎస్ మోహిద్. లోలోనా కంపెనీ ఎండి నుండి. లోలోనా కంపెనీ 2008 నుంచి ఉంది. ఇప్పుడే ఈ మధ్యలో వచ్చింది కూడా కాదు. అప్పటి నుంచి కార్పొరేట్ అగ్రికల్చర్ కాన్సెప్ట్, రకరకాల కాన్సెప్ట్ మీద పనిచేసింది. హాస్టల్, గేదెల, ఆవుల, బర్రెల హాస్టల్ అని కూడా చాలా కాన్సెప్ట్ చేసింది. మన కామారెడ్డిలో కూడా మాకు ఫామ్ ఉంది. సో ఇవన్నీ పక్కన పెడితే
ఇప్పుడు ఈ వీడియో తయారు చేసి మాకు మేము ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి కారణాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి నేను సొంతగా యూట్యూబ్ ఛానల్ కూడా పెడుతున్నా. అందులో ఆ ఛానల్లో రోజు మన ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో గొల్ల కుర్మలు కానివ్వండి, దళిత బంధువు కానివ్వండి, ప్రభుత్వం మంచి చేయాలన్న ఉద్దేశంతో అప్పులు సప్పులు వేల కోట్లు చేసి కూడా వీళ్ళందరూ బాగుపడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నో మంచి చేయాలని మా కేసీఆర్ గారు భారతదేశంలో ఎవ్వరు చేయని పనులు కూడా చేస్తుంటే మధ్యలో దళారుల బెడద, బ్రోకర్నా కొడుకుల బెడద ఎక్కువైపోయి మళ్ళా ఎవరు అధికారులు కొందరు, అందరు కాదు, ఎవరైతే అధికారుల కకృతి వల్ల, కొందరు అధికారుల కకృతి వల్ల ఇది పక్కదోవ పడుతుంది. కాబట్టి నా మీద కూడా లేనిపోని నిందలు మా లోలానా కంపెనీ మీద వచ్చినాయి. ఏకైక కంపెనీ అండి లోలానా, స్టేట్ వైడ్గా జియో సర్క్యులేషన్ ఇది పాస్ అయ్యి గవర్నమెంట్ ఆర్డర్ ప్రొసీడింగ్తో వెళ్ళి మళ్ళీ స్టేట్ వైడ్గా కూడా ఈ లైఫ్ స్టాక్ మళ్ళీ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ చేయడానికి మాకు లైసెన్స్ ఉండి కూడా మేము తీసి చేస్తున్న ఏకైక వ్యక్తులం మేమే, మిగతా అంతా బ్రోకర్సే. సో అసలు బ్రోకర్ వీళ్ళు పోయిండు. మరి ఇప్పుడు ఇంత ట్రాన్స్పరెంట్గా ఉంటే ఎందుకు దుబాయ్లో ఉండాలి? పోయిండు, దుబాయ్లో పడ్డాడు, కథం. సో ఈ వ్యవహారము తేలాల్సిన అవసరం ఉంది. అసలు దొంగలు రక్షించబడుతున్నారేమో అని అయితే నాకు అనిపిస్తున్నది. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఎంత నిష్పక్షపాతంగా ఈ విచారణ ముందుకు తీసుకెళ్తుందో చూడాలి. గ్రౌండింగ్ దాదాపు 86% అయిన ఎవరి హయాంలో అయితే జరిగినాయో, లక్ష్మారెడ్డి అనే అధికారి హయాంలో జరిగినాయి. ఆ అధికారి చేసిన తప్పు జరిగిందని ఇంకోటనో ఇంతవరకు ఆయన నోటి నుంచి నోటి మాట వస్తలేదు. పైగా కెనడాకు పోయి దాచుకున్నాడు. ఇంకొక వైపున ఆయన ఎస్సీ కార్పొరేషన్లో సలహాదారుడిగా స్టిల్ కంటిన్యూ అవుతున్నాడు, ప్రజల జీతం తీసుకుంటా. మరి ఇది ఎక్కడి? ఇప్పుడు ఆయన ఒకవేళ తప్పు చేయకపోయినా చేసినా ఆయనైతే ఆ ప్లేస్లో ఉండడానికి వీల్లేదు కదా, ఎలిగేషన్స్ వచ్చినప్పుడు, ఆరోపణలు వచ్చినప్పుడు. సో ఇది నేను బ్రీఫ్గా ఈ గొర్రెల స్కామ్లో జరుగుతున్న విషయాల మీద మనం వరుస వీడియోలు చేస్తూ ఉన్నాం. ఈ స్కీమ్లు ఎందుకంటే మనం గతంలో కాళేశ్వరం మీద కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ మీద కావచ్చు, ఇట్లాంటి అంశాల మీద చాలా డీటెయిల్డ్గా టెక్నికల్గా ఎవిడెన్స్తో మాట్లాడుతూ వస్తున్నాం. కాబట్టి ఈ అంశంలో కూడా వాస్తవాల్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో, ఈ విచారణ ఏ రకంగా ముందుకెళ్తుంది అన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.